ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమే సృష్టించే విధంగా రాష్ట్ర రాజకీయాలు ఉండబోతున్నాయి. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించే అవకాశాలు ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి మరియు పార్టీకి కూడా రాజీనామాని సమర్పించడం జరిగింది. ఈ యొక్క రాజీనామా చేసిన కారణాలు కూడా ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ యొక్క మంగళగిరిలో నేను చేసేటువంటి సొంత డబ్బులతోనే ఈ యొక్క అభివృద్ధి పనులు చాలా చేయడం జరిగింది. ఏది ఏమైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. రాబోయే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశిస్తే ఆమె వెంటే నా యొక్క రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పత్రిక ప్రకటన చేయడం జరిగింది. మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల వెంటే నేను ఉండటానికి నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఈ యొక్క వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులు అయితే ఆమె వెంటే నా యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమే అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి వైఎస్ షర్మిల వెంట నడవటానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కానీ ఏది ఏమైనా ఇది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లెలు వైఎస్ షర్మిల పార్టీ తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిల వెంట ఎందుకు నడుస్తున్నారో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలియబోతుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలని నియమించే అవకాశాలు